ఫోటోలో పెళ్లిలా నా పెళ్లి జరగాలి. ఏంటేంటి మా అమ్మమ్మ పెళ్లిలాగా? నువ్వు అడుగుతుంది 100 ఏళ్ల క్రితం పెళ్లి, 16 రోజుల పెళ్లి పండుగ, అందులో 5 రోజుల పెళ్లి. అమ్మమ్మ పెళ్లి ఆకాశమంత పందిరి, భూదేవంత పీట, అన్నయ్యలు అక్కయ్యలు, పిన్నమ్మలు బాబాయిలు, మేనత్తలు మేనమావలు. ఆహా, ఎంత వైభవంగా జరిగేదోనట. 5 రోజులు పెళ్ళ? మమ్మీ నాకు అలా జరగాలి. 5 రోజుల 5 days రిలేటివ్స్ అన్ని రోజులు వచ్చుంటారా? ఏ మన రిలేటివ్స్ మన కోసం ఆ మాత్రం చేయలేరేంటి? ఒక్క రోజు రావడమే కష్టం, అలాంటిది 5 రోజులు వచ్చి ఉండాలంటే ఇంపాసిబుల్ రా. ఓకే, అమెరికాలో ఏదో ఒక అమ్మాయికి రింగ్ తొడిగి ముద్దు పెట్టాను, దెబ్బకి పెళ్ళి అయిపోద్ది. చిచి వద్దులే, నువ్వు కోరుకున్నట్లే 5 రోజులు పెళ్లి చేసేద్దాం. How can you do that? లేకపోతే ముద్దు పెట్టేస్తాడు. Let him kiss. But Sandy. Oh my God. కడుపులో బిడ్డ అడ్డం తిరిగాడంటే ఏంటో అనుకున్నాను. పెద్దోడైనా వాడు ఇంకా అన్నిటికీ అడ్డమే తిరుగుతున్నాడు. పెళ్లికి ముందే ఇంటి పనులని ప్రాక్టీస్ చేస్తున్నావు అన్నమాట. వెల్కమ్. అరే ఇది నా చిన్నప్పటి స్టైల్ రా. ఎవరైనా ఇంటికి వస్తే కాళ్ళకు నీళ్ళు ఇచ్చేవాడిని, నువ్వు అదే చేస్తున్నావు. కాస్త ట్రెండీగా. అవునా? అన్నయ్య వదినా, రండి రండి. ఏ వదినా, సెంచరీకి దగ్గర అవుతున్నా ఇంకా దుఃఖలా ఉన్నారే? ఏంటి మీ ఆరోగ్య రహస్యం? నా మనవడు 3 పూటలా మందిస్తాడు, అది సీక్రెట్. మందా? అదే మందురా, మాకు కూడా కాస్త ఇస్తే. ఇదిగో అమ్మయ్యా, మీరు వచ్చేసారు. మావయ్య, బాగున్నావమ్మా? వీడితో వేగలేకపోతున్నాను అత్తయ్య. పెళ్లికి చుట్టాలందరూ రావాలంటాడు. ఎలాగో ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఏంటయ్యా మొంకు పట్టు? నాకు తెలిసిన అడ్రస్లన్నీ అమ్మకి ఇచ్చేశాను, వాళ్ళు తెగ తిరుగుతున్నారు. అసలు నేనే హాఫ్ డే పర్మిషన్ తీసుకుని పెళ్లి చేసుకున్నాను. ఇక వారం రోజులు సెలవు పెట్టి ఎవరైనా వేరే వాళ్ళ పెళ్లికి వెళ్తారా? నాకు అదంతా అనవసరం. అందరు వస్తేనే పెళ్లి చేసుకుంటాను, లేదంటే క్యాన్సిల్. అక్క, 16 రోజుల పెళ్లి పండుగ కదా? అవునే, అందులో పెళ్ళే 5 రోజులు. అవును, పచ్చని పొలాల్లో పందిరంట. అమ్మమ్మా, ఎలా ఉన్నారు? Hey, bag and open it. నమస్కారం. చాలా సంతోషం అండి, చాలా సంతోషం, చెప్పలేను. Are you happy? రాయ్, అల్లు అర్జునులాగా ఈ జనరేషన్ స్పీడ్ తో దూసుకుపోతాం అనుకున్నాను, కానీ అల్లు రామలింగయ్య గారి లాగా పద్ధతిగా ప్లాన్ చేస్తాం అనుకోలేదురా. మా ఫ్రెండ్స్ కూడా ఇదే గోల. అసలు మీ యూత్ కి ఇదే పోయే కాలం రా. పోయే కాలం కాదు బావా, ఆ, తిరిగి వచ్చిన కాలం. సింపుల్ గా చెప్పాలంటే రీసైక్లింగ్. జీవితం ఎలా ఎక్కడ మొదలైందో తిరిగి అక్కడికి అలా రావాల్సిందే. బామా, ఈ కూల్ డ్రింక్ తీసుకో. కబుర్లలో పడి సాయంత్రం నుంచి కాఫీ కూడా తాగలేదు. నేనంటే ఎంత అపేక్షరా బాబు నీకు. వచ్చినాడు వరాల చుట్టం, మర్నాడు మాట చుట్టం, 3వ నాడు మురికి చుట్టంలా చూస్తారనుకున్నాను రా. మా గురించి ఎందుకు అంత బ్యాడ్గా అనుకున్నారు? నువ్వు కొంచెం తాగు. కనీసం ఆలి చుట్టాలని అరుగుల మీద, మగడ చుట్టాలని మంచాల కింద ఉంచుతారేమోనని భయపడ్డా. కానీ వసుంధరకి ఆ తేడా ఏ లేదు. ఏంటి మా గురించి ఆ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేశారా? కంగారు పడగరా, సరదాగా సామెతలు వదులుతున్నారు చూడు. అవునా? ఇంటి పెళ్లి సుబ్బిటావుకొచ్చిందంటే ఇదే సందీప్. నీ పెళ్లి పేరు చెప్పి మీ రాధత్త 25,000 25,000 కదిలించి. అంటానికే చాలా అంటారు. సవిచారం లేని కూర చట్టి నిండా, సరసం తెలియని మొగుడు మంచం నిండా అన్నారు. ఆయన మేనత్త కొడుకని చేసుకున్నా. ఉండ్రాలో పిండి వెంటేనా మేనత కొడుకో మూడేనా అన్నారు. పండగ నాడు కూడా పాత మగడేనా అన్నట్టు. ఇది వినండి, వెనకటికి ఒక సుకుమారి గర్భాధానం అంటే ఏదో గారెలు తినడం అనుకున్నాను, కానీ ఇలా ఒళ్ళు తినే పని అనుకోలేదు. మరో ప్రబుద్ధుడు ఆ, శోభనానికి రారా అంటే ఆ. నాకు తీరిక లేదు, నేనున్నట్టే అనుకుని మీరే ఆ పని అవుట్ సోర్సింగ్ అనమాట. వీడి తమ్ముడు ఇంకోడు ఉన్నాడు, శుభం పలకర పెళ్లి కొడక అంటే పెళ్లి కూతురు మొండ ఎక్కడ తెచ్చినారు.
సరస మెరుగుని బావని శోభనానికి వస్తావా అని అడిగితే మరదలా నాకేంటి లాభం అన్నట్ట. నేను అలా అనలేదు. వాళ్ళు ఎందుకంటావు? వాళ్ళు చేస్తే మేము మా కూతురు వరుస కాదని ఉంటావు. కాదస్తమ్మడు చెప్తే వెండు గెలితే ఏడుస్తాడని సావిత్రి పేద నువ్వు వెళ్ళొద్దు. నాకు ఒక్క సామెతే తెలుసు మరేమనుకోకండి. మొగుళ్ళు కొట్టి ఒకసారికి ఎక్కడ అంటే ఇదే మరి. మా ఆవిడ గురించి చెప్పారా సావిత్రి చెప్పారా? అవునోయ్ సావితలేదేవి మన జీవితాల నుంచి వచ్చినవేనండి బాబాయ్. పెళ్లిలో అరుంధతిని చూస్తే ఇలాంటి అర్ధాంతరం డౌట్లు రావు. అరుంధతిని వాడెక్కడ చూశాడు? అరుంధతి కనిపించిందా పెళ్లి కొడక అంటే అరుంధతి కనిపించలేదు, 60,000 అప్పు కనిపించింది అన్నమాట. ఈ విషయంలో బాబాయ్ గారు నేను చాలా లక్కీ. నాకు 25,000 కనపడింది. ఆ 25,000 మా నాన్నవేగా. నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టు పెళ్లిళ్ళు ఇలా నవ్వులతో కలకలలాడుతుండాలి. అవును, కబుర్లతో కడుపు నిండుతుందా ఏంటి? పాదండే సండి, మమ్మీ డాడీ ఇంకా అమ్మాయి వాళ్ళ నుంచి రాలేదేంట్రా? వస్తారులేదా పిల్లలు? రండి రండి, ఇట్స్ టైం టు ఈట్. కమ్ కమ్ కమ్. రే పెళ్లి కొడక, నీ వీసా రెడీ అని ఫోన్ వచ్చింది. ఇక నువ్వు తాళి కట్టడం, పెళ్లి కూతురుతో చెక్కేయడం. డన్నా? డన్. అక్క టెన్షన్ పడకే, అమ్మాయిలు వచ్చారు. ఏ శాండీ, డాడీ ఇదేంట్రా అన్ని ఇలా అవుతున్నాయి? ఏమైంది? నువ్వెలాగూ అమ్మాయిని చూడనన్నావు. సరే అమ్మాయికైనా నీ ఫోటో చూపిద్దామని వెళ్ళాం. ఏమైంది? ఆ అమ్మాయికి నా ఫేస్ నచ్చలేదా? చెప్పు, పర్లేదు, మనమేం పెద్ద అందగలం ఏం కాదు కదా. నువ్వు ఇలా ఫోటో చూడకుండానే పెళ్లి చేసుకుంటానన్నావని చెప్పావు. అయితే నేను చూడను, పెళ్లి పెట్ల మీదే చూస్తానంది. మంటైపోయా. హాయ్ హాయ్, మేడ్ ఫర్ ఈచ్ అదర్. దంతక తగ్గ బొంత. ముందు ముందు ఏం వినాల్సి వస్తుందో. ఇప్పటిదాకా వీడొక్కడే మనకి, ఇప్పుడు ఆ అమ్మాయి కూడా తేడాయే. ఈ రోజుల్లో అలా అన్న పిల్లవరు విడ్డూరంగా ఉందే. విడ్డూరాల పెళ్లికి వచ్చినట్టుగానే ఉందమ్మా. ఏమమ్మా, అంతా లవ్ మ్యారేజ్ చేసుకున్న ఇంట్లో మీ అబ్బాయి అరేంజ్ మ్యారేజ్ అంటాం. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఒకరినొకరు చూసుకోకుండానే పెళ్లికి సిద్ధపడ్డాం. అంతా విడ్డూరంగానే ఉంది. వసుంధరక్క, ఎక్కడ ఆ పిల్ల ఫోటో? ఆ అమ్మాయిని మాకైనా చూపిస్తావా? అబ్బా ఆశ, నా కొడుకు లేని తొందర మీకెందుకు? వాడితో పాటు మీరందరూ పెళ్లి పీటల మీద చూడాల్సిందే. ఇప్పుడు పెళ్లిలో మంచి థ్రిల్ ఉంటది. ఐదు రోజుల పెళ్లి అమ్మంది పెళ్లి, మీరు రావాల్సిందే. తొలి చూపులే లేని తెలుగింటి పెళ్లి, వరుడు కోరిన పెళ్లి రామయ్య పెళ్లి, వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లి. వడ్డాను పెట్టుకోవడానికి నీకు నడుమే లేదే. గుమ్మదలాడే గుమ్మల జడలు, హంసలు ఊడే అమ్మల నడలు, నగలకు కంది మధుగల గడలు, పడుచు కళ్ళకే పందెల దడలు, ఆరాడమ్మ కోవెల ముందు పసుపురాటతో ధ్వజారోహణం, కళ్యాణానికి అంకురార్పణం, పడకలు కట్టి పక్క తోరణం. ఎందరింపులా చేయి సుందరుడి హాయి, తలకు పోసే చేయి తలపులొక్కవే, నలుగు పెట్టిన కొద్దీ అలిగింది వయసు, వయసు ఒలిగిన కొద్దీ వెలిగింది మనసు. అయ్యో, ఇలా పడిపోయినట్టండి. ఏదో లాటండి, పైకి లాగబోయా. ఇలా చేయమండి చేయమండి. అజయ్ కూడా, అజయ్ కూడా. జాగ్రత్త జాగ్రత్త. అయ్యో అక్కడే ఉండి వచ్చేస్తాను.
ఈ ప్యాడ్లో పడ్డారు ఏంటండి ఎంతో పాపం చేస్తే ఇలాంటి పనిష్మెంట్లు వస్తాయి దేవుడు లాంటి మీకు ఎందుకు ఏంటండి సీసా పెంకులు చూసుకోలేతే బాగా లోతు దిగిపోయినట్టుంది రెండు రెండు కూర్చోండి మీరు నా కోసం ఇంత హెల్ప్ చేస్తుంటే మీకెందుకు సరే ఎలా జరుగుతున్నాయి నువ్వు నిజంగా నేర్చుతున్నావా? భలే వారు ఏం మాట్లాడినవి మిమ్మల్ని చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది ఏడు చెట్టు గొంతు డ్రై అయిపోయింది ఇక్కడ ఏదో నీళ్లు ఉన్నట్టున్నాయి ఇవేంటి వేడుకున్నాయి నాకేం తెలుసు సరే తాగేస్తాను వెళ్దాం పదవా ఇంట్లోకి వెళ్దాంరా వెళ్దాం పదవయ్యా చెప్తున్నాడేంటి గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్